హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. సో అక్కడ చూస్తున్నారు కదా, ఏంటి కొత్త ప్లేస్, మంచి బ్యూటిఫుల్ కొండలు, చుట్టూ ప్రకృతి ఉంది అనుకుంటున్నారా? ఈ సమ్మర్లో మంచిగా చెల్లవడానికి మనం వచ్చేసాం ఆంధ్ర ఊటీగా పేరున్న అరకు వ్యాలీకి. సో ఈ అరకు వ్యాలీలో మనం ఏ ప్లేసెస్ చూసాం, నా ట్రిప్ ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అరకు ట్రిప్లో అయితే నేనైతే ఫస్ట్ చూసిన ప్లేస్ రీసెంట్గా చాలా ఫేమస్ అయిన అరకు పైనరీ. ఫోటోషూట్స్కి ది బెస్ట్ ప్లేస్ అని చాలామంది క్రెడిట్ ఇచ్చిన ప్లేస్ అండి అది. సో ఆ అరకు పైనరీ ఎక్కడుంది, దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇటుపక్క అటుపక్క ఫుల్గా గ్రీనరీ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక విలేజ్ అని. సో అరకు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న శాంతినగర్ విలేజ్కి దగ్గరలో ఉంది ఈ అరకు పైనరీ ప్లేస్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, వచ్చేసాం అరకు పైనరీకి. ఇక్కడైతే ఎంట్రీ దగ్గర అయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం రండి. ఇక్కడైతే ఎంట్రీ దగ్గర పర్ హెడ్ 25 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. అలా టికెట్ తీసుకొని ఇలా లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా టాల్గా, చాలా బ్యూటిఫుల్గా చుట్టూ ఆ పైన్ ప్లాంటేషన్స్ అయితే కనిపించాయి. అండ్ ఇక్కడైతే సైన్ బోర్డ్ కనిపించిందండి, వచ్చే వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఏదేది ఎక్కడుద్ది అని సైన్ బోర్డ్స్ అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, నాకైతే ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్లో ఒక క్యూట్ అండ్ బ్యూటిఫుల్ సెట్స్ అయితే వేసినట్టు అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా పైన్ ప్లాంటేషన్స్ అన్నమాట. పైన్ ప్లాంటేషన్స్ ఉన్న ఫుల్ ఏరియా మధ్యలో క్యూట్ క్యూట్ సెట్స్ వేసారనమాట. అవి ఫోటోషూట్ స్పాట్స్. అండ్ కిడ్స్తో వచ్చిన వాళ్ళకైతే మంచి ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఇలాగా చిన్న ట్రీ డెక్స్లా కూడా ఉంటాయి అన్నమాట. ఆ పైనకి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి బ్యాక్ హిస్టరీ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో దీని హిస్టరీకి వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఈ పైన్ ప్లాంటేషన్స్ అయితే ఇవన్నీ ఈ ప్లాంటేషన్స్ అంతా 1975-76లో ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు డెవలప్ చేసినవి అనమాట. సో అప్పటి నుంచే ఈ పైన్ ప్లాంటేషన్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి 2012 హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు 25% ఆఫ్ ఈ పైన్ ప్లాంటేషన్స్ అయితే పోయాయి అన్నమాట. సో లాస్ట్ ఇయర్ నవంబర్లో మళ్ళీ ఇక్కడ శాంతినగర్ విలేజ్లో వన్ సంరక్షణ సమితి బిఎస్ఎస్ వాళ్ళ సపోర్ట్తో ఈ ఏరియాని మళ్ళీ ఇలా సెట్స్లా వేసి డెవలప్ చేశారనమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్గా చేశారు కదా. నేనైతే ఈవినింగ్ టైం ఈ ప్లేస్ని విజిట్ చేశానండి నా టైమింగ్స్ ప్రకారం. అయితే మీరైతే ఒకవేళ నైట్ కూడా ట్రావెల్ చేయగలం అనుకుంటే నైట్ అయితే ఈ ప్లేస్కి వస్తే ఫుల్గా లైటింగ్స్ ఉంటాయన్నమాట, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఒక చిన్న హట్ లాగా లోపల ఈ సెట్ అన్నమాట.
అండ్ ఈ అరకు పైనరీని విజిట్ చేయాలనుకునే వాళ్ళకి టైమింగ్స్ ఏంటి అని అస్సలు ఆలోచించక్కర్లేదండి. ఇది 24 hours ఓపెన్లో ఉంటుంది, 7 days ఓపెన్లో ఉంటుంది. మీరు చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా సెక్షన్స్ ఇలా ఫోటో స్పాట్స్, తర్వాత క్యాంపింగ్ కూడా ఉంటుందండి. క్యాంపింగ్ గురించి క్యాంపింగ్ టెంట్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. తర్వాత వుడెన్ డెక్స్, వాటి మీద ఎక్కి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ మీకు టైటిల్లో చెప్పాను కదండి, ఫేమస్ షూటింగ్ స్పాట్ అని. ఇక్కడ ఈ ఏరియాలోనే మన ప్రభాస్ది డార్లింగ్ మూవీ, తర్వాత అల్లు అర్జున్ది పరుగు మూవీ, ఇలాంటి చాలా మూవీస్ షూటింగ్స్ అయితే జరిగాయి అన్నమాట. అండ్ ఇక్కడ క్యాంపింగ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి. క్యాంపింగ్స్ చేయాలనుకునే వాళ్ళు పర్ హెడ్ 500 రూపీస్ పే చేస్తే 2 members, 3 members ఆర్ 6 members అలా గ్రూప్గా ఇస్తారనమాట. క్యాంపింగ్ టెంట్స్ ఇస్తారు. తర్వాత మీకు క్యాంప్ ఫైర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అది కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంటుందన్నమాట. సిటీ నుంచి దూరంగా స్టే చేయాలనుకునే వాళ్ళకి ఏరియా అయితే సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను వచ్చింది ఈ మే టైంలో, సమ్మర్ టైంలో అయినా కూడా మీకు అక్కడ ఎండ కనిపిస్తున్నా కూడా మాకు ఓన్లీ ఆ రేస్ తప్ప ఎండ హీట్ అయితే లేదండి. చాలా చల్లగానే అనిపించింది ఓపెన్ ఏరియాస్లో. సో ఇది చూసారు కదండి, ఇదే క్యాంపింగ్ టెంట్స్ అన్నమాట. సో అదండి ఈ అరకు పైనరీ వీడియో విశేషాలు. ఇంకా అరకు ట్రిప్లో నేను నెక్స్ట్ ఏమేమి చూశాను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్